దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లాలని 3 హాల్ టికెట్ బయట పెట్టింది. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ వదలో ఇట్లా దాడిలో 6 గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అని ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకి ఒక్కసారి కూడా బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన భయపడతారు సార్. ఆయన గ్యారెంటీ అంటారు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడినంత కూడా సభని తప్పుతో పట్టించారుగా ఆయన మాట్లాడుతున్నారు సార్. గంటన్నరకి వెళ్ళి ఆయన ఆయన గ్యారెంటీల విషయం అంటున్నారు సార్. గ్యారెంటీల విషయం అంటున్నారు 2001లో పార్టీ పెట్టినప్పుడు సార్ గుండా లక్ష్మణ్ బాబుజీ గారిలో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెట్టినాం. రాష్ట్రం తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితులు చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటారని ఆ రోజు మొదలైంది సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారెంటీ అంటే వీలై మోసం సార్. డబుల్ బెడ్రూమ్ కట్ట, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు ఎక్కడ పడుకోవాలి, బేగర కట్టేసుకోవాలి. మీ రంగ మాటలు సార్ ఒకరి సార్ ఇంకా హరీష్ రావు మాట మాట్లాడారు సార్. హరీష్ రావు 24 గంటలు కరెంట్ ఇచ్చినా సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమవారం సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉంది. నేను నా సర్వీస్ లో 9 ఏళ్ళ సార్ ఎలక్షన్ ముందు 9 ఏళ్ళకి సర్వీస్ లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాభకు మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది అంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్. దళిత ముఖ్యమంత్రి సార్. ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడలేక 13 మంది శాసనసభ్యులని అందరూ పశువులాగా ఉండి ప్రతిపక్ష హోదా లేకుండా చేసు. ఇవాళ హరీష్ రావు మాట్లాడే సార్ ఇవాళ దయాలు వేదాలు పెంచుడు మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్. ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ ఇవాళ ఆయన మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను అనుకుని సార్ చివరిగా నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడుతారు ఎవరి ఏం చెండాడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్ 72,000 కోట్ల, అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే. ఇవాళ తీర్చి చెండాడుతాయి సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు ఒక్క మాటకెళ్ళండి సార్ నోట్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ హరీష్ రావు గారు.